హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? కువైట్‌లో ఉన్న మన భారతీయ ప్రవాసులకి పాస్‌పోర్ట్ రెన్యువల్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. టాపిక్‌లోకెళ్తే కువైట్‌లో భారతీయ పాస్‌పోర్ట్ రెన్యువల్, వీసా మరియు ఇతర కౌన్సులర్ సేవలను నిర్వహిస్తున్న సంస్థలో మార్పు అయితే జరిగింది ఫ్రెండ్స్. ప్రస్తుతం ఈ సేవలను బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ అయితే అందిస్తుంది. జూన్ 30, 2026తో వీళ్ళ కాంట్రాక్ట్ అయితే ముగియనుంది. దీని స్థానంలో జూలై 1, 2026 నుంచి డూ డిజిటల్ గ్లోబల్ లిమిటెడ్ సంస్థ ఈ బాధ్యతలనైతే చేపట్టనుంది. జూలై 1 తర్వాత పాస్‌పోర్ట్ రెన్యువల్‌లు, కొత్త పాస్‌పోర్ట్, వీసా అటాస్టేషన్ వంటి అన్ని కౌన్సిలర్ సేవా దరఖాస్తులు డూ డిజిటల్ నిర్వహించే ఇండియన్ కౌన్సిలర్ అప్లికేషన్ సెంటర్‌లో మాత్రమే స్వీకరించబడతాయి. ఈ కొత్త కేంద్రాలు కువైట్ సిటీలోని అల్ జహరా టవర్, అలాగే ఫాహిల్‌లోని అల్ సుమా మాల్, దజాజ్‌లోని ఫహా మాల్, అలాగే జహరాలోని అల్ మన్నార్ మాల్‌లో అందుబాటులో అయితే ఉంటాయి. కాబట్టి కువైట్‌లో ఉన్న మన భారతీయులు జూలై 1 తర్వాత తమ పాస్‌పోర్ట్ రెన్యువల్‌లు లేదా కొత్త పాస్‌పోర్ట్‌లు లేదా వీసా సంబంధిత పనుల కోసం ఈ కొత్త కేంద్రాలనైతే సంప్రదించాల్సి ఉంటుంది. ఇది కువైట్‌లో ఉన్న మన భారతీయ ప్రవాసులకు ఎంతో ముఖ్యమైన అప్డేట్. కాబట్టి జూలై 1 తర్వాత ఎవరన్నా మన భారతీయ ప్రవాసులు పాస్‌పోర్ట్ రెన్యువల్ గాని, కొత్త పాస్‌పోర్ట్ తీసుకోవాలన్నా, లేదంటే గనక వీసా అటాస్టేషన్ చేపించుకోవాలన్నా మీరు ఇప్పుడు ఈ కొత్త సెంటర్‌లకెళ్లి మీ పనులైతే చేపించుకోవాలి. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి, ఈ వీడియోని మన కువైట్‌లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి గల్ఫ్ మరియు ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.